ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పరిశుద్ధ గ్రంథం ఒక మాట చెప్తుంది. ఏంటంటే, ఎవరికైనా శ్రమ సంభవించిందా వారు దేవునికి ప్రార్థన చేయవలను అని. శ్రమలు, కృంగుబాటులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ప్రార్థన చేయకుండా ముందుగా సొంత నిర్ణయాలు తీసుకుని ఆ శ్రమ నుండి, ఆ ఇబ్బంది నుండి విడుదల పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. చూడండి, మనము దేవుని సహాయం కోరకుండా ఏ శ్రమ నుండి, ఏ ఇబ్బంది నుండి కూడా మనం జయం పొందుకోలేం. ప్రార్థన మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన మనకు అడ్డుగా ఉన్న ప్రతి కోట గోడలను కూడా బద్దలు కొడుతుంది. ప్రార్థన దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. ఈరోజు నీకు శ్రమ సంభవించినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీవెందుకు ప్రార్థన చేయట్లేదు? ఈరోజు నీవు నీ యొక్క సమస్యను గురించి, నీ ఇబ్బందిని గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఖచ్చితంగా దానిని జయించే సహాయాన్ని దేవుడు నీకు అందిస్తాడు. దాని నుండి విడుదలను నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది కదా, నీకు శ్రమ సంభవిస్తే మొదటిగా నీవు చేయవలసిన పని దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, దీనిని జయించే శక్తిని నాకు ఇవ్వు అని దేవుని సన్నిధిలో మొరపెట్టమని. మరి ఈరోజు ఎంతమంది శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నారు? ఈరోజు ప్రతి మనుష్యుడు తనకు తానుగా అనుకునేది ఏంటంటే, తనకు వచ్చిన శ్రమను కానీ, దుఃఖమును కానీ, తనకు వచ్చిన ఇబ్బందిని కానీ తనకు తానుగా పోగొట్టుకోవాలని చూస్తాడు. ఎప్పుడైతే తనకు తానుగా పోగొట్టుకోలేను అన్న పరిస్థితుల్లో, ఇది ఇంక నా వల్ల కాదు అనే పరిస్థితుల్లో దేవుని యొద్దకు వస్తాడు. కానీ మొదటే నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఇది నా పరిస్థితి అని నువ్వు ఒప్పుకోగలిగితే, ఆ దుఃఖమును, ఆ సమస్యను దేవుని సన్నిధిలో విడిచిపెట్టగలిగితే, నీకు వాటి నుండి విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు నీకున్న దానిని బట్టి అన్నీ నీ చింత యావత్తు దేవుని యొద్ద పెట్టి, నీవు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి నీ మనసులో ఉన్న ప్రతి భారాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెడతావో, దేవుడు గొప్ప కార్యాన్ని నీ ఎడల చేయాలని ఆశపడుతున్నాడు. మరి ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించి నీ దుఃఖాన్ని, నీ బాధలను, నీ యొక్క ఏవైతే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయో అవి దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. దేవుడు అందించే గొప్ప కార్యాన్ని ఈరోజే నీ జీవితంలో చూస్తావు. ప్రైజ్ ద లార్డ్.